హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక రెండు దేశాల మధ్యలోనైతే పాకిస్తాన్ భారతదేశం మధ్యనైతే యుద్ధం అయితే బాగా ఉద్రిక్త ఎక్కువగా ఉన్నది, బాగా జరుగుతుంది. ఇక టెన్షన్ ఉందండి. అక్కడ బార్డర్ సరిహద్దుల్లోనైతే డ్యూటీ చేసే అన్నయ్యలు తమ్ముళ్ళు అయితే ఏం ఫుడ్ తీసుకుంటారో ఏం చేస్తారో అసలు పాపము. కంటి రెప్ప కునికేస్తే ఎట్లా అన్నట్టు యుద్ధం అయితే అంత డేంజర్గా నడుస్తుంది. పాపం వాళ్ళ ఫుడ్ ఏం దొరుకుతుందో ఏం తింటారో అసలు ఎట్లా ఇబ్బందికరంగా ఉన్నదో తెలియదు. కానీ వాళ్ళు ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళనైతే ఎంతమందిని చంపేసినా ఏం పర్లేదండి. ఇక మన వాళ్ళకైతే ఏం కావద్దు. కానీ అక్కడ డ్యూటీ చేసే అన్నయ్య వాళ్ళకైతే తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళకు ఊరికి ఒక అన్నయ్యను తమ్ముడు అన్నట్టు ఆర్మీ డ్యూటీ చేసే వాళ్ళు అయితే ఉంటారు. ఆ ఇంటి పక్కన ఉండే వాళ్ళు వీళ్ళైతే ఒక భరోసానివ్వండి, మేమున్నామనే ఒక భరోసాను వాళ్ళకైతే. కొడుకు కోసము వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ ఉంటారు, భార్య పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. నెట్వర్క్ లేకుండా నెట్వర్క్లు అన్నీ బంద్ అయిపోయినాయి. ఫోన్లు అక్కడ యుద్ధం చేసే వాళ్ళకైతే ఇక చూడండి, కొంచెం భరోసానైతే ఇవ్వండి. ఏం చేయకపోయినా కానీ ఒక నమ్మకాన్ని కల్పించండి వాళ్ళకు. మేమున్నాం, ఏం కాదు, మీ హస్బెండ్లకి ఏం కాదు, మీ కొడుకులకి ఏం కాదు అని ఒక భరోసానైతే ఇవ్వండి. పక్కన ఉండే వాళ్ళు, ఊళ్ళో ఉండే వాళ్ళైనా. జై హింద్.